పెద్దలు డొక్కా మాణిక్యవర ప్రసాదరావు గారికి అలాగనే యామిని మేడం గారికి కూడా నమస్కారాలు. ఒక 3 అంశాలు వెంకటకృష్ణ గారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పగతోనో కక్షలతోనో ఈ అరెస్టులు చేస్తుందా లేదా సాదాసీదంగా చట్టం చేయాల్సిన పని చేస్తుందా? నాకు తెలిసి ఈ అరెస్టుల పర్వం కూడా 151 మంది ఎమ్మెల్యేల మీద చేయటంలా కూటమి ప్రభుత్వం, అలాగే 26 మంది మంత్రుల మీద కూడా చేయటంలా. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎవరైతే గుండీలిప్పి చొక్కాలిప్పి నా అంతటి మగాడు లేడు మొనగాడు లేడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని విర్రవీగారో వాళ్ళ మీదకే చట్టం వెళ్తుంది. నిజంగా కక్షతో చేయాలి అని అంటే సూపర్ 6 పథకంతో పాటు ఇంకో పథకం పెట్టుకోవాలి. సూపర్ 7 వైసీపీ జైళ్ళ కారాగార పథకం కూడా పెట్టుకోవాలి. దానికంతా అర్హులు. ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయాలంటే నేను మాట్లాడుతాను వెంకటకృష్ణ గారు, 28,881 మంది రైతులు కేసులు పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళ భూమిలో ఉండి వాళ్ళ నేల మీద కట్టిన సచివాలయంలో ఉండి అసెంబ్లీలో ఉండి హైకోర్టులో ఉండి వీళ్ళంతా వాళ్ళు ఏమన్నారు? మీరు కమ్మదొరలు అన్నారు, మీరు స్వార్థపరులు అన్నారు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మరి కేసులు పెట్టొచ్చుగా వాళ్ళ మీద. ఈ 28,000 మంది రైతులు పెట్టొచ్చు కదండి వీళ్ళ మీద. ఎందుకు పెట్టకూడదు చీటింగ్ కేసు? నమ్మించి మోసం చేసినప్పుడు ఒక డిఎస్పి లకారంతో మాట్లాడి ఎవడవమన్నాడే మిమ్మల్ని భూముల్ని అన్నాడు. పెట్టొచ్చుగా కేసు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, పెట్టొచ్చుగా పోలీస్ ఆఫీసర్ల మీద కేసు. అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర జరుగుతుంటే పాదయాత్ర పూర్తి అయ్యేలోగా వీళ్ళందరూ కూడా గర్భధారణ వస్తుంది అన్నాడు ఒక ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టి. మరి అవును, ఏ కేసు పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే ఏదో బోనవంతరాలు అదిరిపోయేలాగా ఏదో గోలగోల చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు ఉదయం వెళ్తున్నాడు. ఏం చెప్తుడు వంశీ గారికి? ఏంటిరా సగం సగం పని చేశావు? కిడ్నాప్ చేసినప్పుడు వదిలేస్తాడు ఎవడన్నా? అటు నుంచి అటు పంపించాలి కదా. కదా సత్యవర్ధను వాడు ఏమన్నా కమ్మోడు కాదు రెడ్డోడు కాదు అనే చెప్తాడు. మరి ఏం చెప్తాడు? మరి కిడ్నాప్ చేసినప్పుడు నేను చెప్తున్నాను వంశీ వెంకటకృష్ణ గారు, వల్లభనేని వంశీకి ఎన్ని గడుసు ఉండాలండి? ఒక ప్రధానమైన పిటిషనరు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన కేసులో వాడిని కిడ్నాప్ చేసి నీ మై హోమ్ ఆఫీసుకి తెచ్చి వాడి వృషణాల మీద కొట్టి వాడికి డబ్బులు ఆశ చూపి టోటల్గా కేసే లేకుండా చేద్దామనే ఆలోచన గ్యాంగ్స్టర్లు కాదండి. అసలు ఫోన్ ఏమైంది వెంకటకృష్ణ గారు? మీరు అంటున్నారుగా పోలీసులు ఏం చేశారు? తెలీదా? లేకపోతే ఫోన్ ఏమైనా గోడ దిగి పారిపోయిందా? విచారణలో ఫోన్ కీలకం కదా. కాదండి, మీరేదో ప్రెస్ నోట్ ఏదో రిలీజ్ చేశారు చూసా నేను. ఆ ఫోన్ పోలేదు, పోలీసులే నొక్కేశారు, దాచేశారు ఏదో అన్నారు. మీకెందుకు వచ్చిందా అనుమానం? నేను అడుగుతున్నాను సార్, కూటమి ప్రభుత్వాన్ని పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారు ఉన్నారు. 40 నిమిషాలు పోలీసులు చొక్కా వేసుకొని ప్యాంట్ వేసుకొని నా ఫోన్ లేదు అంటే యామిని గారు ఆ ఫోన్ మీరైనా సంపాదించండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఐ వాంట్ ఫోన్. మొత్తం వంశీ చిట్టా వస్తుంది, పాపాల పుట్ట పగులుతుంది. ఇంకెంతమందిని కిడ్నాప్ చేశారో, ఎన్ని లావాదేవీలు జరిగినాయో. పైపెచ్చి వెంకటకృష్ణ గారు ఇప్పుడు జరుగుతున్న అరెస్ట్ అన్ని కూడా అవినీతి మీద కాదు, వీళ్ళు తిన్న ఇసుక మీదో భూముల మీదో డబ్బుల మీదో అవినీతి మీద కాదు, కేవలం అరాచకాల మీదే జరుగుతుంది. అవును, ఒక్క వెంకటరెడ్డి గారినే ఇసుక కుంభకోణంలో అరెస్ట్ చేశారు. సహిమాయన్ని శాంతి భద్రతల అంశమే.